వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఎట్టకేలకు కేరళను వీడి యూకేకి వెళ్లిన యుద్ధ విమానం. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్కు నిరసన సెగ. తెలంగాణలో భారీ వర్షం. ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రవెల్లి ఫౌండేషన్ చేయూత. ఇక వివరాలకు వెళ్తే, కర్నూలు జిల్లా కేంద్రానికి ముఖద్వారమైన నందికొట్కూరు రోడ్డుపై వర్షం వస్తే ఏ గుంత ఎక్కడుందో తెలియక స్కూటర్లు, ఆటోలపై వెళ్లే ప్రయాణికులు ప్రమాదాలకు గురై కాళ్ళు చేతులు విరిగి గాయాలై హాస్పిటల్ పాలవుతున్న ఆర్ఎన్బి అధికారులు రోడ్డు మరమ్మతులు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజానాట్య మండలి నాయకులు డి సుబ్బారాయుడు, స్థానిక కాలనీ అసోసియేషన్ ప్రతినిధి పీసీహెచ్ దస్తగిరి, పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇగిరినేని పుల్లారెడ్డి విమర్శించారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఉదయం పట్టణం పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం స్థానికులతో కలిసి నందికొట్కూరు రోడ్డుపై పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో కర్నూలుకి ముఖద్వారము రాజధాని రోడ్డు అని పేరు పెట్టారు. కానీ ఇక్కడ చూస్తే ఏ గుంత ఎక్కడుందో తెలియదు. వర్షం వస్తే ప్రతిరోజు కూడా 10-20 మంది కింద పడుతూ ఉన్నారు. శుభకార్యాలకు పోయేవాళ్ళు, స్వామి కార్యాలకు పోయేవాళ్ళు, భార్యాభర్తలు ఈ గుంతల్లో కిందపడి ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు. వృద్ధులు ఆసుపత్రుల్లో పాలవుతూ ఉన్నారు. నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వాన్ని, గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు అంటే గత ప్రభుత్వం లాగానే మీరు కూడా స్పందిస్తే మీకు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఒక్కరోజు ఆలస్యం అయితే రోడ్డు ట్యాక్స్ ఫైన్ వేస్తారు. ఒక్కరోజు ఇంటి పన్ను కట్టడం ఆలస్యం అయితే ఫైన్ వేస్తారు. మరి సంవత్సరాల తరబడి రోడ్ల మరమ్మతులు చేయకుండా ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి ఆర్ఎన్బికి ఈ ప్రభుత్వాలకు ఫైన్ లేదా అంటే మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తారా? అరే ఒక పక్క ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు, మున్సిపల్ శాఖ మంత్రి చెప్తా ఉన్నాడు, ఆర్ఎన్బి శాఖ మంత్రి చెప్తున్నాడు రోడ్లు కూర్చొని రోడ్ల పైన నీళ్లు లేకుండా చేయండి అంటే ట్యాంకర్తో ప్రతిరోజు నీళ్ళు ఎత్తిపోస్తూ ఉన్నారు. ఇక కర్నూలు ముఖద్వారం దాదాపు 20 గ్రామాల వాళ్ళు ఈ రోడ్డు మీదనే రావాలా, వేరే దారి లేదు కర్నూలు ప్రజలకు, గ్రామాల ప్రజలకు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, కలెక్టర్ గారు స్పందించాలి. వెంటనే ఈ రోడ్డు మీద నీళ్లు నిలబడకుండా రోడ్డు మరమ్మతులు చేయాలని చెప్పి పట్టణ పౌర సంక్షేమ సంఘంగా కోరుతా ఉన్నాను. సోదరులారా, ఈరోజు ఈ యొక్క రోడ్డు పరిస్థితి చూస్తే చాలా దుష్ప్రాగా ఉంది. ఇప్పటికీ 7-6 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి వస్తూ ఉంది. గత ప్రభుత్వానికి చెప్పినాం, ఈ ప్రభుత్వానికి చెప్పినాం. సుమారుగా అంటే ఒక 5-6 మంది కింద పడిపోతారు. రీసెంట్గా ఒక ముసలాయన ఇద్దరు పోతున్నారు, కింద పడిపోయింది. ఆయన హాస్పిటల్ జాయిన్ చేశారు. ఈ విధంగా ప్రతి వానకాలంలో ఇదే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. రాత్రి వచ్చేసరికి దూటిపోయి వస్తున్నాయి, ఇంతలోకి వస్తాయి నీళ్ళు. ఈ పరిస్థితి ఇలా ఉంటే నేను జనాలకు ఏం చేస్తున్నట్టు? అసలు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఏం చేయడం లేదు. అందుకోసమే తక్షణమే ఆర్ఎంబి అధికారులు ఈ యొక్క రోడ్డును స్పందించి తక్షణమే సహాయక చర్యలు చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ఉన్నటువంటి మిగిలిపోయింది మధ్యలో గుంతలు ఏర్పడినాయి. వారానికి 1-2 ద్విచక్ర వాహనాలు ఎక్కి కింద పడుతున్నారు. డే అండ్ నైట్ జరుగుతున్నాయి ప్రమాదాలు. దీని గురించి ఏదైనా చర్య తీసుకోవాలని కోరుతున్నాం. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం. అధికారుల ఆలోచన లేని నిర్ణయాల వలన అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా గోదార్కని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణం మారిందని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య జిల్లా కార్యదర్శి కొంటుసాగర్ ఆరోపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2023 సంవత్సరంలో
ఉధృతంగా ప్రవహిస్తున్న మున్నేరు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మహబూబాబాద్ జిల్లా గార్ల గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మున్నేరు ఉధృతంగా ప్రవహిస్తుంది. గార్ల సమీపంలోని లో లెవెల్ బ్రిడ్జ్ పై నుండి ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. మందివంచ, రాంపుర, పులిగుట్ట తండ, కొత్త తండ, రామతండ, హోళ్య తండతో పాటు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. కర్నూలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపటి శైలజ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ప్రసూతి విభాగాన్ని సందర్శించారు. మంచి వైద్య సౌకర్యాలు మరియు వసతులు మహిళలకు అందుతున్నాయని పేర్కొన్నారు. మంగళవారం రాత్రి మహిళా కమిషన్ చైర్పర్సన్ ప్రసూతి విభాగాన్ని సందర్శించి అక్కడ ఉన్న పేషెంట్లతో మాట్లాడి మీకు వైద్యం వసతులు సరిగ్గా ఉన్నాయని వివరించారు. వారు సక్రమంగా వైద్యం మరియు వసతులు ఉన్నాయని తెలియజేశారు. అక్కడే ఉన్న మెడికల్ పీజీ, హౌస్ సర్జన్ విద్యార్థులను కూడా విచారించారు. వారు కూడా సౌకర్యాలు మాకు అనుకూలంగా ఉన్నాయని, ఎటువంటి సమస్యలు లేవని తెలియజేశారు. జరిగితే వెళ్ళి స్పందించడం కాదు, ఆ ఘటన జరగకుండా ఎలా మనం బాధ్యత తీసుకోవాలనేది కూడా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ప్రభుత్వం కూడా చాలా రకాలుగా ఆడవాళ్ళకు కానివ్వండి, లేకపోతే మైనర్స్ ఆడపిల్లలకు కానివ్వండి, మహిళలకు కానివ్వండి, ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాటిని ఎలా ఆదుకోవాలి, వాళ్ళని సొంత కాళ్ళ మీద మళ్ళీ తిరిగి ఎలా నిలబెట్టాలనే దానికి చాలా ప్రయత్నాలు చేస్తుంది. దాంట్లో ఒక భాగం వచ్చి మన వన్ స్టాప్ సెంటర్స్. సో వన్ స్టాప్ సెంటర్స్ అవేర్నెస్ అనేది ఇది సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంతో పనిచేస్తున్నాయి. ఇక్కడ ఓన్లీ విమెన్ టీమే ఉంటుంది అన్నమాట. మనకి ఫుల్ 24/7 పోలీస్ ఉంటారు, మెడికల్ టీమ్ ఉంటారు, లీగల్ ఎయిడ్ ఉంటారు, సోషల్ వర్కర్స్, కేస్ వర్కర్స్. సో ఆడవాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇక్కడికి వస్తే చాలు, అక్కడి నుంచి తర్వాత ఏం జరగాలనేది ఇక్కడ చూస్తూ ఉంటారనమాట. సో ఎవరికైనా ఇమీడియట్గా ఏమైనా షెల్టర్ కావాలన్నా ఒక మినిమం ఒక 2-3 డేస్కి ఇక్కడ వీళ్ళకి రూమ్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనకి ఇక్కడ 3 విక్టిమ్స్ ఉన్నారు, బాధితులు షెల్టర్ తీసుకుంటున్నారు. అంటే షార్ట్ స్టే, దాదాపు ఒక 5 డేస్ నుంచి మినిమం ఇప్పుడు ఇంతకుముందు ఓన్లీ 1 వీక్ ఉండేది, ఇప్పుడు 20 డేస్ వరకు కూడా పెట్టుకునే అవకాశం కల్పించింది అనమాట ప్రభుత్వం. సో వీళ్ళని ఇక్కడ నుంచి ఈ లోపు వాళ్ళకి ఏమన్నా లీగల్ హెల్ప్ కావాలంటే, ఒక డొమెస్టిక్ వైలెన్స్ అనుకోండి, లీగల్ హెల్ప్ కావాలంటే లీగల్ కౌన్సిల్ సపోర్ట్తో ఫ్రీ లీగల్ ఎయిడ్ ఇచ్చి అది ప్రాసెస్ చేయటం. లేకపోతే మిస్సింగ్ కేసెస్, చాలామంది ఒక మిస్సింగ్ కేసు ఉన్నారు, అమ్మాయి ఏంటంటే ప్రేమించినట్టు వెళ్ళిపోయింది పెళ్ళైనా కూడా. సో వాళ్ళు కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు వాళ్ళు ఎక్కడున్న ట్రాక్ చేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ షెల్టర్ ఇవ్వటం, తర్వాత ఫ్యామిలీని కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి ఆ అమ్మాయిని ఫ్యామిలీ దగ్గర చేర్చడం. సో ఇవన్నీ కూడా వీళ్ళ డ్యూటీస్లో భాగం. ఎందుకంటే మహిళల భద్రత అనేది గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్గా తీసుకుంది. ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఏదర్ సీఎం కానివ్వండి, డిప్యూటీ సీఎం కూడా చాలా స్పెసిఫిక్గా మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా, అక్రమం జరిగినా మేము ఊరుకోము,
పోలీసులకు కూడా అలాంటి కేసెస్లో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం అనే మెసేజ్ చాలా క్లియర్గా ప్రతి మీటింగ్లో కూడా చెప్తున్నారు. సో దాంట్లో భాగంగా 1 స్టాప్ సెంటర్స్ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానివ్వండి, ముఖ్యంగా వీళ్ళు ఏంటంటే మా గర్ల్స్తో ఇంటరాక్ట్ అవుతాం. ఎందుకంటే మేమంతా కూడా ఇప్పుడు పోలీసులు అక్కడ మాట్లాడారు ఈ కన్సర్న్ మహిళా పోలీస్ స్టేషన్స్, ఎందుకంటే వాళ్ళు ఎన్నో కేసులు చూస్తుంటారు డే ఇన్ డే అవుట్ 24 గంటల ఆడవాళ్ళు బాధితులు ఎంతోమంది కేసులు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ వాళ్ళతో షేర్ చేసుకొని ఆడపిల్లలు ఎందుకు జాగ్రత్తగా ఉండాలి. సైబర్ క్రైమ్స్ ఇప్పుడు ఎక్కువైపోయినాయి, ఎస్పెషలీ ఫ్రెండ్షిప్ పేరుతో ఆన్లైన్లో కలుస్తారు. మనీ అనుకోండి, మనీ వస్తుంది, కానీ ఈ ఫ్రెండ్షిప్ వల్ల ఏంటంటే వాళ్ళ పిక్చర్స్ కలెక్ట్ చేయటం లేకపోతే వీడియోస్ కలెక్ట్ చేయటం, దాన్ని బట్టి మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టడం, బెదిరించడం, అంటే క్యారెక్టర్ అసాసినేషన్కి పాల్పడటం. సో అక్కడ ఆడపిల్లలు చాలామంది ఇరుక్కుపోయి దాని నుంచి బయటికి రాలేక, లేకపోతే స్కూల్స్ మానేసి కాలేజెస్ మానేసి ఇంట్లో ఉండి ఒక డిప్రెషన్తో, లేకపోతే సూసైడల్ టెండెన్సీస్, ఇవన్నీ కూడా మా దగ్గరికి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో వీటన్నిటి మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేది మా మెయిన్ ఉద్దేశం. సో దాంట్లో భాగంగా ఇందాక అది అయిపోయింది. తర్వాత 1 స్టాప్ సెంటర్స్ ఎక్కడైతే ఉంటాయో అన్నీ విజిట్ చేసి వాళ్ళకి ఏదైతే ఫండ్స్ సరిగ్గా వస్తున్నాయో లేదా, ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేదా, విక్టిమ్స్ని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అలా వీళ్ళ దగ్గర సక్సెస్ స్టోరీస్ కూడా చాలా ఉంటాయి. సో అవన్నీ తెలుసుకొని నెక్స్ట్ జీజీహెచ్లో మెటర్నిటీ రఘునాథ్ వెర్రబెల్లి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం మంచిర్యాల నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు అందించే స్కూల్ కిట్లు హాజీపూర్ మండలం సాబెపల్లి మరియు దోనబండ పాఠశాల విద్యార్థులకు రఘునాథ్ వెర్రబెల్లి స్కూల్ కిట్లు అందించడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు దీటుగా రాణించే విధంగా ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు తమ వంతు సహకారంగా ప్రతి ఏడాది విద్యార్థులకు స్కూల్ కిట్లు అందిస్తున్నామని రఘునాథ్ తెలిపారు. మంచి ఫలితాలు సాధించాలి, ఖచ్చితంగా రిజల్ట్ అందరూ కూడా ప్రయత్నం తెచ్చుకోవాలి. ఈ లైన్ అంతా 560 క్లాస్ రైట్. కంగ్రాచులేషన్స్ అమ్మా, ఆల్ ద బెస్ట్. ముందు తిరుపతి చెప్పినట్టు మేము వచ్చేది నిజంగా ఈ బ్యాగులు ఇవ్వడానికి కాదు. బ్యాగులు ఏదో పెద్ద ఖరీదైంది కాదు, మీరు కొనుక్కోలేరని కాదు. మీ దగ్గర కూడా అందరి దగ్గర మంచి మంచి బ్యాగులు ఉన్నాయి. కానీ ఈ పేరు మీద ప్రతి సంవత్సరం ప్రభుత్వ పాఠశాలకు ఒకసారి వెళ్ళాలి. పాఠశాలలో ఉన్న చాలా కష్టపడి పనిచేస్తున్న టీచర్స్ ని వాళ్ళని కలవడము, దాంతోపాటు కొద్దిగా సేపు సమయము పిల్లలతోటి గడపాలి. ఎందుకంటే 10th క్లాస్ అనేది చాలా ముఖ్యమైనది. మీ విద్యార్థి మీ ఎడ్యుకేషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్ ఈ 10th క్లాస్. సో పిల్లల్ని కొంచెం మోటివేట్ చేయాలి. ఇంతకుముందే ముఖేష్ గౌడ్ గారు చెప్పింది, మీరందరూ కూడా పెద్దగా అయినాక మీరందరూ ఇప్పుడు తీసుకుంటారు, మీరందరూ కూడా గివర్స్ కావాలి. ఇప్పుడు మీరందరూ ఏంటిది టేకర్స్, అంటే మీరందరూ తీసుకుంటారు. కానీ పెద్దగా అయినాక మీరు కూడా ఇచ్చేవాళ్ళు, గివర్స్ కావాలి అని ఇంతకుముందు ఆ స్థాయికి మీరందరూ ఎదగాలి. మీరందరూ అనుకున్న మీ జీవితంలో ఏదైతే కావాలనుకుంటున్నారు. నేను ఒక 2 రోజుల కిందనే ఐఐటి కాన్వకేషన్ ప్రోగ్రామ్ కు పోయొచ్చాను. ఐఐటిలో ఈ 2025లో ఎవరైతే ఇంజనీరింగ్ పూర్తి చేసారో ఒక 300 మంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు ఐఐటిలో ఈ సంవత్సరం. వాళ్లకు డిగ్రీలు వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇంతకుముందు ఎయిమ్స్ ఉండకపోతుండే, ఇప్పుడు దాదాపు ప్రతి రాష్ట్రంలో ఎయిమ్స్ వచ్చినాయి. ఎంబీబీఎస్ చదువుకోవాలనుకున్న వాళ్ళు ఎన్ఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినాయి, ట్రిపుల్ ఐఐటీలు వచ్చినాయి. ఇట్లా ఉన్నత విద్య కొరకు మోదీ గారు ప్రధానమంత్రి అయినాక చాలా విద్యకు ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఈరోజు చాలా ప్రభుత్వ పాఠశాలకు పిఎం శ్రీ కింద డిజిటల్ ఏదైతే ల్యాబ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్, ఐప్యాడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మన స్కూల్ కూడా ఉంది కదా పిఎం స్కూల్, దొనబండ స్కూల్, హాజీపూర్ మండలంలో దొనబండ స్కూల్. ఇట్లా కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకు, ఉన్నత విద్యకు అన్ని రంగాలలో ప్రధానమంత్రి మోదీ గారు ఇంత కృషి చేస్తారు.
మేము పేద ప్రజల కొరకు, మధ్యతరగతి కుటుంబాలకు, ఎవరైతే ప్రైవేట్ స్కూల్స్లలో పోయి చదువుకోలేకపోతున్నారు వాళ్లకు కూడా ఒక మంచి నాణ్యమైన విద్య అందించాలి. వాళ్ళు ఏం తక్కువ కాదు, వాళ్ళందరూ కూడా కష్టపడే తత్వం ఉన్నది. మీకు అందరికీ కష్టపడే తత్వం ఉన్నదా? కొట్లాడతారా మీరందరూ? ఫైటింగ్ స్పిరిట్ ఉన్నదా? చదవగలుగుతారు కదా మీరందరూ? బాగా చదవగలుగుతారు. ఒక అమ్మాయిలే చదువుతా అంటారు, రాజీపూర్లో అబ్బాయిలు చదవరు కావచ్చు. మీరేం మాట్లాడతలేరు ఇద్దరా? చదువుతారా మీరందరూ? మీరందరూ కూడా కష్టపడతారు కదా. మీకందరికీ కూడా ఇక్కడ కష్టపడే తత్వం ఉన్నది. మన ప్రాంతం ఏమైనా వెనుకబడ్డ ప్రాంతం కాదు కదా. హైదరాబాద్ లో ఉన్న పిల్లల కంటే మనం నయమే కదా, అవునా కదా? వాళ్ళతోటి పోటీ పడగలుగుతామా లేదా? పడగలుగుతాం. సో మీకందరికి కూడా మనం కూడా ఇక్కడ ఏం తక్కువ కాదు. మనం కూడా ఐఐటీలలో సీట్లు కొట్టాలి. మనం కూడా ఎయిమ్స్ లో డాక్టర్లు కావాలి. మనం కూడా, మీరందరూ కూడా మంచి లాయర్లు కావాలి. మీరందరూ కూడా మంచి స్కూల్ టీచర్స్ కావాలి. మీరందరూ కూడా రేపు భవిష్యత్తులో రాజకీయాలలో రావాలి. అన్ని రంగాలలో సైంటిస్టులు కావాలి. అన్ని రంగాలలో మీరందరూ కూడా డెవలప్ కావాలి. మీరు వాళ్ళకంటే తక్కువ కాదు. మీరందరూ ప్రభుత్వ పాఠశాలలో మీకు మంచి మంచి టీచర్స్ ఉన్నారు, చాలా క్వాలిఫై. కర్నూలు రాష్ట్ర ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ పేర్కొన్నారు. మంగళవారం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని సఖీ వన్ స్టాప్ సెంటర్ను మహిళా కమిషన్ చైర్పర్సన్ సందర్శించి అక్కడ ఉన్న బాధిత మహిళతో మాట్లాడారు. వారి కష్టాలను తెలుసుకొని ఓదార్చారు. ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. అనంతరం మహిళా కమిషన్ చైర్పర్సన్ మీడియాతో మాట్లాడారు. ఎవరమ్మా మేడం? అందం కంటే లోపల ఉండే మన దిల్ చాలా బాగుండాలి. ఒక్కసారి అమ్మాయికి క్యారెక్టర్ పోతే మళ్ళీ క్యారెక్టర్ అనేది రాదు. ఒక్కసారి ఏ అమ్మాయికైనా గుండె పోతే, గుండె పాడైతే వేరే గుండె పెట్టి చేస్తున్నారు, అవునా కదా డాక్టర్స్? కిడ్నీ పాడైపోతే వేరే కిడ్నీ ఆపరేషన్ చేసుకుంటున్నాం. కానీ ఒక్కసారి ఒక అమ్మాయికి ఒక క్యారెక్టర్ అనేది పోతే జీవితంలో మనం కొనలేము, తెచ్చుకోలేము. కాబట్టి మనం రోజు చూసిన దానికంటే రోజు మన మనసు ఎంత బాగుందని మిర్రర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోండి. రోజు 2 minutes నేనేం చేస్తున్నా, నేను చేసేది కరెక్టా కాదా అని. కాబట్టి ఇక్కడ ఉన్న అమ్మాయిలంతా కూడా మీరు చేసే పని వల్ల మీ పేరెంట్స్ మంచి పేరు రావాలా, అంతేగాని తల్లిదండ్రులు తలదించుకునే పని మాత్రం చేయొద్దండి. ఎందుకంటే మన భరతభూమి మీకు తెలిసిందే, చాలామంది చూసింటారు మీరు. ఝాన్సీ లక్ష్మీబాయి మేడం చెప్పినప్పుడు పద్మావతి మూవీ చూశారు కదా. ఝాన్సీ లక్ష్మీబాయి మంచి మంచి ధైర్యవంతులు పుట్టినటువంటి మన విషయం ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో వెళ్ళి అంటే ఏదో మనకి ఒక డిగ్నిటరీ లేకపోతే ఒక పోస్టు అది అనుకోవడానికి లేదు. చాలా చాలా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీస్, డ్యూటీస్ వాళ్ళకు చేయాల్సిన జాబ్ చార్జ్. లేకపోతే ఇంటర్నెట్ రానప్పుడు అంతా కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే మనం ఎవరైనా అడిగి ఏ బుక్లో ఉంటుంది, ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుందని అడిగి తెలుసుకొని చదువుకోవాల్సి వచ్చేది, రెఫర్ చేయాల్సి వచ్చేది బుక్స్ అని. ఇప్పుడు అట్లా లేదు. Responsibility where we go to colleges or universities, especially ఎక్కువ ఫీమేల్స్ ఉన్న చోట ఇలాంటి అవేర్నెస్ సెషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో దోస్ ఆర్ రెస్పాన్సిబిలిటీస్. సో గవర్నమెంట్ ఎన్నో చేస్తుంది. There's a lot of hard work
వాళ్ళు పెట్టే హార్డ్ వర్క్, అంటే ఎలాంటి స్కీమ్స్ తీసుకురావాలి, మనం ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేస్తే మన లేడీస్ మహిళలు కానీ ఆడపిల్లలు కానీ సేఫ్గా ఉంటారు. స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ, చాలా ఆలోచన పెడుతున్నారు. అలాంగ్ విత్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ వర్కింగ్, మహిళా పోలీస్ స్టేషన్స్ అని. ఇవన్నీ ఎందుకు పెట్టారు? కేవలం ఆడవాళ్ళకి ఒక భద్రత, మేమున్న ఒక ధైర్యం కల్పించడానికి ఇవన్నీ కూడా ఫామ్ చేశారు. కానీ ఇంకా ఎందుకు జరుగుతున్నాయి అనే ప్రశ్న రావచ్చు, అవునా? అట్లీస్ట్ ఒక లెవెల్ వరకు మేబీ చిన్నపిల్లలు అనేది sometimes we see atrocities even against all these we see. ఇప్పుడు మూవీస్ ఇందాక డాక్టర్ విజయరాజ్ గారు ఒక కేసు చెప్పారు, డాక్టర్ ఒక ఆటో డ్రైవర్. అంటే మనకి ఏంటంటే ఈవెన్ దో వీఆర్ స్టడీయింగ్ మెడిసిన్, వీఆర్ డూయింగ్ ఇంజనీరింగ్, ఎవరైనా సరే మనం ఎంత ఎడ్యుకేటెడ్ అయినా సరే సమ్టైమ్స్ మనకి అలా మందికి ఇచ్చి సలహాలు ఇచ్చి అలా కావాలని చెప్పి చాలా చక్కగా చెప్పారు. అలాగే మనకు గైనకాలజిస్ట్ గారు ఎంతో వాళ్ళ ఇస్తే వాళ్ళ భవిష్యత్తు చాలా ప్రెషియస్. ఆ టైంలో మనకు వాళ్ళ అమూల్యమైన టైం వాళ్ళకి కేటాయించినందుకు మా ఐసీఎస్ తరఫున వాళ్ళకి ముఖ్యంగా తెలుసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంత ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడానికి మాకు సహకరించి మా కాలేజీలో వచ్చి మా ఇంతమందికి అవాయిడ్ చేయాలి అని చెప్పి మాకు సహకరించిన కరీంనగర్ గీతాభవన్ చౌరస్తాలో బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చెల్ల హరిశంకర్ ఆధ్వర్యంలో నగరంలోని తెలంగాణ చౌక్లో మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు రక్తదానం చేశారు. అయిపోయింది, నిండిందా? చూస్తున్నా తమ్ముడు వాసాలు చూడు మళ్ళీ సార్ పోయి మాట फोटो मारो जी। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। आज हमारे हरदिल अजीज बी विनोद कुमार जो माजी पार्लियामेंट एमपी प्रणाली का संघ वाइस बोर्ड के जो वाइस चेयरमैन थे, उनका आज जन्मदिन मनाया गया है। हमारे टाउन के सदर जिला हरिशंकर अन्ना की सदारत में अल्हम्दुलिल्लाह हम दुआ करते हैं कि विनोद अन्ना ऐसे और 100 साल के जन्मदिन मनाए। हमारी दुआ है कि अल्लाह उनको आगे फिर कामयाबी नसीब फरमाए। तेलंगाना स्टेट में बहुत ही अहम रोल रखने वाले जो एक्स एमपी पार्लियामेंट के जो विनोद कुमार साहब है, उनका करीमनगर के एमपी का होना, ये जो रोड और मोरी नाली के जो स्मार्ट सिटी के डेवलपमेंट के लिए दिल्ली से जो लड़के जो फंड लेके आने वालों में से बहुत ही खास काम करने वालों में से थे उन्होंने। आज उनकी गैर मौजूदगी में आज करीमनगर की आवाम बहुत परेशान है। शायद अगर हमसे गलती नहीं होती तो फिर भी विनोद कुमार साहब पार्लियामेंट के एमपी रहते तो ये करीमनगर बहुत सुनहरा करीमनगर होता। अफसोस के साथ कहना पड़ रहा कि इंशाल्लाह आने वाले दिनों में ये करीमनगर एमपी के कॉन्स्टिट्यूंसी से मैं तमाम आवाम से गुजारिश करता हूं कि
फिर एक बार हमारे बी विनोद कुमार साहब को आने वाले इलेक्शन में कामयाबी करने की आप लोग कोशिश करें। अस्सलाम वालेकुम व रहमतुल्लाहि व बरकातहू। मेरा नाम शेख यूसुफ, एक्स सूडा डायरेक्टर, करीमनगर सीनियर लीडर टीआरएस पार्टी। తెలంగాణలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి విషయం తెలిసిందే. మంగళవారం రాత్రి నుంచి హైదరాబాద్, భూపాల్పల్లి, కొత్తగూడెం, మంచిర్యాల, ములుగు, వరంగల్, మహబాద్, సంగారెడ్డి, ఆసిఫాబాద్, వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలో కుండపోత వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్లో భారీ వర్షానికి రోడ్లు జలమయం కాగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రాష్ట్రంలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో బిల్టన్ల మాలికల్ దాం, స్టే ట్యూన్.